సినిమాల గురించి మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఎఫ్డీసీకి ఉంటుంది. అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డీసీ తరఫున పోవాలంటే ఎఫ్డీసీ పిలవకూడదు. నాకు తెలిసినంత వరకు ఎఫ్డీసీ షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్. ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేయడం. ఎందుకంటే ఎఫ్డీసీ పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం, జనాన్ని కోఆర్డినేట్ చేయడం. నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్ళడానికి కాదు. సో ఆయన పర్సనల్గా తీసుకున్నట్టుగా పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు. కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్ ఆల్సో. నేనేమంటున్నా అంటే పోయిన ఈ పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళు చిన్న సినిమాల గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది కదా. అసలు ఏ సినిమాని గురించి మాట్లాడలేదు కాళ్ళు. మీరు మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలా, దీని గురించి మాట్లాడాలి. ఏది మాట్లాడారు, ఆయన చెప్పారు, వీళ్ళు విన్నారు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు, అయిపోయింది. అంత మట్టుకే కార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఆయనకి మా నాలాంటి వాళ్ళు పని లేని వాళ్ళు చాలా మంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది, కంపు మునిగిపోయింది, ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అని అంటే బ్రేక్ చేస్తానికి వెళ్ళారు, బ్రేక్ చేస్తారు, ఐస్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అందరూ. ఏపీలో ఎట్లాంటి సిచ్యువేషన్ సినిమా ఇండస్ట్రీకి ఉన్న రిలేషన్స్ బాగానే ఉంటుంది. ఎప్పుడు వైపులు ఏముంటుంది అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచమంటారు అంతే మ్యాక్సిమం. రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ లో సినిమా వాళ్ళంతా ప్రభుత్వ పథకాలకి అలాగే సామాజిక కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలని అన్నారు. కులగణన సర్వే ఇలాంటి వాటికి మేము ఎలా సపోర్ట్ చేస్తామని కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అడిగారు. అవన్నీ అంటాం కానీ అమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశాడు. సుకుమార్ డైరెక్షన్లో సినిమా షార్ట్ ఫిల్మ్ చేశాడు, సామాజిక స్పృహతో చేసింది. ఎన్టీఆర్ ఏదో చేశాడు, చిరంజీవి గారు ఏదో చేశారు. గొంతు పోతుందా ఇంతకంటే ఎక్కడ అరుస్తాను, ఇంకా అరిస్తే తిట్టానంటారు మళ్ళీ. అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు, షార్ట్ ఫిల్మ్ చేశారు, చాలా బాగా అద్భుతమైన సినిమా అది. అట్లాగే ఎన్టీఆర్ గారు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద. అట్లాగే చిరంజీవి గారు చేశారు. సో చేసే వాళ్ళంతా చేస్తానే ఉన్నారు, చేయట్లేదు అనేది కాదు. పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద. సో మనం చేసే పని మనం చేస్తా ఉంటాం. గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు, చేసి తీరాలి కూడా. ఇట్స్ మన డ్యూటీ. మనం సినిమా చేసి డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి ఎంతో కొంత వికాసం కలిగించారు. 1 minute 1 second మనం 1 minute మాట్లాడితే కొంప మునిగేది ఏం లేదు, చేసి తీరాలి. వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేశాను. అబ్జెక్ట్ అంటే నేనేమన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు. అది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈ రోజు కూడా చెప్తున్నాను. సినిమా తీసినప్పుడు కాదు, ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి. సినిమాకి ఎందుకు చేయాలి, చేసుకోండి. ఏ సినిమాకి ఆ సినిమా కావాల్సింది చేసుకుంటా ఉండండి అని నా ఉద్దేశం. ఎందుకంటే